హైదరాబాద్ వాసులకు మెట్రో సంస్థ షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుతున్నట్లు మెట్రో సంస్థ ప్రకటన విడుదల చేసింది. మెట్రో ఛార్జీలు కనీసంగా ₹2 నుంచి గరిష్టంగా ₹15 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెట్రో ఛార్జీల పెంపు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నట్లు మెట్రో సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ లో సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అత్యంత సులభతరమైన రవాణాగా మారిన మెట్రో రైలు సంస్థ టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా మెట్రో రైల్ టికెట్ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా మెట్రో సంస్థ టికెట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా ₹2 నుంచి గరిష్టంగా ₹15 వరకు పెంచి సామాన్యుడి నెత్తి మీద పెనుభారం మోపింది. మెట్రో టికెట్ కనిష్ట ధరను ₹10 నుంచి ₹12కు పెంచగా గరిష్ట ధరను ₹60 నుంచి ₹75కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నాయి. మెట్రో రైల్ వచ్చాక భాగ్యనగర రూపురేఖలే మారిపోయాయి. మెట్రో రైల్ రవాణాతో నగర పౌరులు వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నారు. మెట్రో ప్రారంభమైన 2017 నుంచి ఇప్పటి వరకు మెట్రో టికెట్ ధరలు పెంచలేదు. అయితే గత కొంతకాలంగా మెట్రో ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలు మెట్రో సంస్థ ప్రభుత్వం ముందు ఉంచుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి సైతం కోరింది. మెట్రో నష్టాలను నివారించాలంటే టికెట్ ధరలు పెంచడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి ఎల్ఎన్టీ సంస్థ వచ్చింది. ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడంతో ఛార్జీల వడ్డనకు సిద్ధమైంది. హైదరాబాద్ లో మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించింది. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో 2012లో 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబర్లో పూర్తి చేశారు. మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో మెట్రో సేవలు అందుతున్నాయి. రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలు వాడుతున్నారు. శని, ఆదివారాలైన సెలవు దినాల్లో 5 లక్షల మందికి పైగా మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా అనంతరం మెట్రో ఆదాయం కుదేలయ్యింది. మెట్రోకు ఉన్న 267 ఎకరాల భూమిలో కేవలం 4-5 ప్రాంతాల్లోనే కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి ఉపయోగిస్తున్నారు. అవి కూడా లాభసాటిగా లేవు. మరోవైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో మెట్రోను ఆశ్రయించే వారిలో కొంత శాతం తగ్గారు. దీంతో అన్ని కారణాల దృష్ట్యా మెట్రో రైల్ ప్రతి నెల నష్టాలను చవిచూస్తోంది. ఫలితంగా మెట్రో ఛార్జీల పెంపు అనివార్యమైందని మెట్రో సంస్థ చెబుతోంది. మెట్రో ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం విన్నపంతో రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ధరల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కమిటీ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ యాక్ట్ 2002 కింద సవరించిన మెట్రో ఛార్జీలను అందుబాటులోకి తెస్తున్నట్లు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. గరిష్ట టికెట్ ధర ₹60 నుంచి ₹75కు పెరిగింది. దీంతో ₹15 పెరిగినట్లయింది.